జోషి గారు ఈ యొక్క రోడ్లు శాఖ మంత్రిగా ఉన్న సందర్భంగా సోనియా గాంధీ గారి ప్రమేయం తీసుకొని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇది ఒకటి అవసరమని జగిత్యాల నుంచి వరంగల్ దాకా, ఎందుకు వరంగల్ దాకా, వరంగల్ దాటితే కోదాడ దాకా మళ్ళీ హైవేస్ ఉన్నాయి, విజయవాడ దాకా పోర్ట్ కనెక్టివిటీ ఉన్నది కాబట్టి జగిత్యాల నుంచి వరంగల్ దాకా 4 లైన్ NH 546 తరఫున ఆనాడు శాంక్షన్ చేసిన శాంక్షన్ లెటర్ కూడా ఇలా మీకు ఇవ్వడం జరిగింది. ఇది 2014 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిందని 2016లో రోడ్ల శాఖ కేంద్ర రోడ్ల శాఖ ఇచ్చినటువంటి లేఖ కాపీది. పాపం కిషన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడనుకుంటే ఎమ్మెల్యే సరే తెలంగాణ ఉద్యోగాలు రాజీనామా చేసిందా లేదా ప్రస్తుతం, కానీ పూర్తి అవగాహన లేకుండా ఒక కేంద్ర మంత్రి స్థాయిలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా వెలుగు పేపర్లో కూడా కొన్ని రోడ్లు కొత్త రోడ్లు వచ్చినాయి, మిగతా పేపర్లో రావచ్చు, కానీ ఇది ఒకటి చూస్తే ఇలా కొత్త రోడ్ల ప్రతిపాదన వచ్చింది, ఇలా ఈ రోడ్డు కూడా లేదు. ఆయన ఏమో నిన్న అక్షరాలు కూడా చక్కగా చెప్పలేదు. 4,321 రూపాయలతోటి జగిత్యాల టు వరంగల్, వరంగల్ టు జగిత్యాల టు ఉల్టా పల్టా రోడ్ వేసినట్టుగా అవన్నీ వదిలేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తెలంగాణకు సంబంధించిన అంశం గురించి నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ బిల్లు మీద ఇలా వరంగల్ ప్రజలు నిన్న ప్రశ్నించాల్సి ఉంటే ప్రొఫెసర్ వెంకటనారాయణ గారిని కలిసినా, సినిమా యాక్టర్ ఇంకోరిని కలిసినా మీకు అసలు తెలంగాణలో నైతిక హక్కు లేదు బీజేపీకి. ఇలా ఇదే వరంగల్ వేదిక మీద మీటింగ్ పెట్టినా బండి సంజయ్, జేపీ నడ్డానో, లక్ష్మణో లేకపోతే కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ బిల్లును అవమానపరిచారు, తెలంగాణ సపరేట్ స్టేట్ అవమానపరిచిండ్రు, పార్లమెంట్ లో తలుపులేసి బిల్ పాస్ చేసుకున్నారు. తల్లి చచ్చిపోయింది, బిడ్డ బతికిందని ఇది దేశ ఏర్పాటువాదులు కోరుకునేటువంటి అనే మాట మాట్లాడుతూ ఇది చీకటి రోజు తెలంగాణ ఏర్పాటు అనేటువంటి మాట మాట్లాడే వీళ్లకు అసలు తెలంగాణలో బీజేపీలో నాయకులు వాళ్ళ రక్త పరీక్ష చేసుకోమని చెప్తున్న DNA అసలు తెలంగాణలో పుట్టిన బిడ్డ ఎవడన్నా బీజేపీలో ఉన్నాడంటే వాళ్ళ రక్త పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అటువంటి తెలంగాణ వ్యతిరేక పార్టీ పోనీ ఆఖరికి ఈ 8 సంవత్సరాలుగా తెలంగాణకి ఇచ్చిన విభజన హామీలు ఏమన్నా అది కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎన్నడన్నా బయ్యారం ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్కడన్నా తెలంగాణ విభజన హామీ అమలు చేసిరని అడుగుతాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.